హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియోస్ వచ్చేసి ఉగాది పండుగ అన్నమాట. ఉగాది పండుగ మా ఊర్లో చాలా బాగా జరుపుకుంటాము. చాలా పెద్ద పండగ, 3 days పండగ. ఫస్ట్ డే ఉగాది రోజు అయితే మార్నింగ్ ఎడ్ల బండ్లను అందంగా చీరలతో డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేసిన బండ్లను ఈవినింగ్ రాములవారి ఆలయం చుట్టూ తిప్పుతారు. మేము చిన్న ఉన్నప్పుడైతే చాలా ఎడ్ల బండ్లు ఉండేవి, 20 to 30 ఎడ్ల బండ్లు ఉండేవి. ఇంకా మేము ఇయర్స్ పెరిగే కొద్దీ ఎడ్ల బండ్లు తగ్గిపోయాయి, ట్రాక్టర్స్ పెరిగిపోయాయి. ఈసారి అయితే ఇంకా ట్రాక్టర్స్, ఎడ్ల బండ్లు 2 కలిపి తిప్పారు. చాలా బాగా అందంగా డెకరేట్ చేశారు. చిన్నపిల్లలు ఎడ్ల బండ్లలో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈవినింగ్ 6:30, 7 వరకు రాములవారి ఆలయం చుట్టూ తిప్పేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతారు. ఉగాది అయిన సెకండ్ డే అమ్మవారికి ఎడ్ల బండ్లు బోనాలు తిప్పుతారు. మార్నింగ్ మొత్తం అమ్మవారికి ఒడిబియ్యం పోయడం, మొక్కులు చెల్లించుకోవడం అండ్ కోళ్ళను మేకలను కోసిన వాటిని మళ్ళీ నైవేద్యంగా పెట్టడం ఇలా జరిగిపోతుంది. ఇంకా మార్నింగ్ మొత్తం బిజీగా అయిపోతుంది. ఈవినింగ్ అందరూ రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేస్తారు. ఉగాది పండగకి చుట్టాలతో ఊరంతా కలకలలాడిపోతుంది, జనాలు ఎక్కువగా ఉంటారు. ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకా ఎడ్ల బండ్లు, బోనాలు అయితే తిరగడం స్టార్ట్ అవుతుంది. ఈసారి అయితే చాలామందికి అమ్మవారు ఒంటి మీదకి వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈసారి ఉగాది కూడా. ఇంకా 6:30, 7 వరకు నైట్ అలా ఎడ్ల బండ్లను తిప్పేసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఇంటికి రాగానే డెకరేట్ చేసిన ఎడ్ల బండ్లను అన్నీ మళ్ళీ డెకరేషన్ తీసేస్తారు. ఇంకా ఉగాది అయిన 3rd డే రోజైతే మార్నింగ్ కుస్తీ పోటీలు ఉంటాయి. ఆఫ్టర్నూన్ 12:30 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఆ రోజు కూడా మొత్తం నాన్ వెజే అన్నమాట. వండుకొని తినేసరికి 12:30, 1 అవుతుంది. ఇంకా అయిపోయాక అబ్బాయిలందరూ కలిసి కుస్తీల పోటీకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ ఇంకా రెడీ అయిపోయి జాతర కూడా ఉంటుంది. ఇంకా జాతరలో తిరుగుతాము. ఈసారి అయితే జాతరలో చాలామంది జనాలు వచ్చారు. ఇంకా అక్కడ నుండి వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఊర్లో నాటకం ఉండే, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా చాలాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాము. ఇది మా ఉగాది సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.